ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి మాటలను తప్పుపడుతూ నోట్ల కట్టలతో దొరికిన దొంగను దొంగనాలనే చూస్తారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నిర్మించిన ఉద్యమకారుల త్యాగాలను అపహాస్యం చేసేలా మాట్లాడడం తప్పని, రేవంత్ రెడ్డి నాయకుడు కావడానికి అర్హుడు కాదని, ఆయన పాలన పూర్తి విఫలమైందని విమర్శించారు. ఇక రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పాలనపైన పూర్తి నమ్మకం కోల్పోయినట్లు అనిపిస్తుంది. 420 హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హామీ అయినటువంటి అమలు చేయలేకపోయింది. రైతుల పట్ల చేసిన వాగ్దానాలు వృధా అయ్యాయి. ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. తెలంగాణ చేతికి చిప్ప పట్టే పరిస్థితి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమవుతుందని కేటీఆర్ అయితే అన్నారు. చివరగా ఇంకోసారి రేవంత్ రెడ్డి, మా నాయకుడు కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అంటూ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇది రాజకీయ విమర్శల స్థాయిని దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళిందని తెలిపారు. మేము రాజకీయంగా వ్యతిరేకిస్తాం, కానీ వ్యక్తిగత దూషణలో సాయించమని, నీ చేతగానితనానికి కప్పిపుచ్చుకోవడానికి మా నాయకుడి పైన కక్ష తీర్చుకుంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి రాజకీయంగా ప్రతిస్పందిస్తారనేది హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.